హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఫ్యామిలీ. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మేము వినాయక చవితి ఇలా స్టార్ట్ చేసాము. మా ఇంటి దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్లో ఈ ఆకు, ఇది ముక్కుపుడు ఆకు అంటారు, దీన్ని ఏమంటారు నాకు తెలీదు, తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ గరిక, ఈ ఆకు చాలా ఉంది, అది తెంపుకుంటున్నాం. మాకు ఎన్ని పత్రాలు దొరికితే అవన్నీ తీసుకుంటాం, కొనుక్కోవచ్చు. కానీ ఇలా తీసుకెళ్ళడం అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు కొనుక్కుంటారా లేకపోతే ఇలాగా వెతికి తెంపుకొని తెచ్చుకొని పూజ చేస్తారా? కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే ఒక 2-3 ఆకులు దొరికాయి, మిగతాయి తీసుకుంటున్నాం. ఇది రేగి చెట్టు ఆకు కూడా తీసుకుంటున్నాం. చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి, కుట్టున్నాయి. రేగి ముళ్ళు ఉంటుంది కదా, చిన్న చిన్న పొడవులు ఉన్నాయి. ఎలక్కాయ వినాయకులు, బుజ్జి బుజ్జి వినాయకులు అందరు ఎంత బాగున్నారో. ఒక్కొక్క సైజులో ఒక్కొక్క వినాయకులు ఉన్నారు, క్యూట్గా ఉన్నారు. ఈ వీడియో మా కంప్లీట్ వినాయకుడి ఆగమనం నుంచి నిమజ్జనం వరకు ఉంటుంది. కొంచెం లెంతీగా ఉంటుంది, కంప్లీట్గా వీడియో చూడండి. ఆ బుజ్జికి ఉండ్రాలు చేస్తున్నాను, బెల్లంతో చేస్తున్నాను ఉండ్రాళ్ళు. రైస్ తీసుకొని నైవేద్యం గిన్నె తీసుకున్నాను. ఈలోపు ఇటన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ పొయ్యి మీద నైవేద్యం చేసిన తర్వాత అన్నము, పప్పుచారు అవన్నీ చేస్తాను. ఇక్కడేమో దేవుడికి రెడీగా అన్ని పువ్వులు ఉన్నాయి, ఒకవైపు పూజ జరుగుతుంది. నిన్న తెచ్చుకొని పెట్టిన ఆకులు ఇవన్నీ పత్రాలు. ప్రెజెంట్ ఇలా ఉంది. ఇంకా సేపట్లో గణేష్ పూజ స్టార్ట్ చేద్దాం. ఇంటి దేవుళ్ళకి పూజ చేసుకున్నాము. ఇప్పుడు గణపతిని పెట్టడానికి ముగ్గేసి అందులో పసుపు కుంకుమ వేసాము. ఇక్కడ ఇప్పుడు గణపతిని కూర్చోబెడతాం. దానికన్నా ముందు బియ్యం వేసుకొని పాలవెల్లి రెడీ చేస్తున్నాము. పాలవెల్లి నీట్గా క్లీన్ చేసి పసుపు నిండా పసుపు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ గణపతి కూర్చుంటాడు. బ్యాక్గ్రౌండ్లో పాలవెల్లికి ఫ్రూట్స్ అన్ని కడదాం. స్వస్తిక్ రాస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్వస్తిక్ రాసి పెడతాము. మా తమ్ముడు పెడుతున్నాడు, మా తమ్ముడు షాడో కనిపిస్తుంది. స్వస్తిక్కి కుంకుమ బొట్లు పెట్టుకున్నాం. పాలవెల్లి అంతా రెడీ చేసుకున్నాము. వెనకాల ఆకులు కూడా పెట్టి కొంచెం డెకరేషన్ లాగా చేసాము. ఇప్పుడు ఒక పెద్ద ఆకు పెట్టి దాని మీద పీట పెట్టుకున్నాం. పీట పెట్టి తర్వాత గణేష్ పప్పని కూర్చోబెడతాం. పీటకి పసుపు కుంకుమ పెట్టుకున్నాము. పసుపు కుంకుమ పెట్టి ఇప్పుడు దాని మీద ఇంకో ఆకు, అరటాకు వేసి ఇప్పుడు ఆల్రెడీ పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ పెడుతున్నాం. తర్వాత బియ్యం వేసుకుంటున్నాము. 5 గుప్పిళ్ళ బియ్యము నిండా వేసుకోవాలి. కానీ ఇక్కడ పీట, వినాయకుడిని పెట్టే పీట చాలా చిన్నగా ఉంది. అందుకోసము ఫస్ట్ గుప్పిడి నిండా వేసిన తర్వాత మిగతా 5 గుప్పిళ్ళు కొంచెంగా వేస్తున్నాము. 5 వేసుకోవాలి, 5 సార్లు వేసుకోవాలి బియ్యము. ఆ బియ్యాన్ని ఇప్పుడు సమానంగా అనుకొని గణేషుని పెడదాము. దాని మీద ఇంకొక చిన్న
అరిటాకేస్తున్నా, ఎందుకంటే వినాయకుడికి కూడా బియ్యం గుచ్చుకోవద్దనేసి. గణేష్ పండుగ అంటే చాలా మందికి ఇష్టం, చిన్నవారి దగ్గర నుంచి పెద్ద, ఏజ్ డిఫరెన్స్ అంటే ఏమి ఉండదు. పండుగ వచ్చిందంటే పండగకి ముందు నుంచే చాలా ఎనర్జీ వస్తుంది. నిన్నటి నుంచి ఎటు చూడు ఫెస్టివల్ వైబ్స్ ఉన్నాయి. గౌరీమాత, వినాయకుడు పసుపులో తయారు చేసుకున్నాము, కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాము. ఇప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. మాకు వచ్చి రానట్టుగా చేస్తున్నాం తండ్రి, తప్పులుంటే క్షమించు. మీరు కూడా గణేష్ మహారాజ్కి జై కొట్టండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇది మట్టి గణపతి. మేము చాలా సంవత్సరాల నుంచి మట్టి గణపతిని వాడుతున్నాము. మా చిన్నప్పుడైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆడేవాళ్ళము, తర్వాత పెద్ద అయిన తర్వాత మట్టి గణపతినే పెట్టుకుంటున్నాము. మీరు కూడా మ్యాక్సిమం మట్టి గణపతినే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈకో ఫ్రెండ్లీ గణేష. ఆ కలర్స్ అన్నీ వాటర్ కలర్స్, నీళ్ళలో వేయంగానే కరిగిపోతాయి. గణేష్ని కూర్చోబెట్టిన తర్వాత దీపం వెలిగిద్దాం. దీపం జ్యోతిం పరం జ్యోతిం. దీపారాధన చేస్తే ఆ వెలుగు ఎంత మంచిగా ఉంటుందో. ఓం జయ శ్రీ గణేశాయ. మనకు వచ్చిన మంత్రాలు మనసులో చదువుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మనము యూట్యూబ్ పెట్టుకొని మంత్రాలు వినొచ్చు. దీపం పెట్టుకున్న తర్వాత దీపానికి పసుపు కుంకుమ వేసుకోవాలి. పూజ విధానంలో ఆ ప్రాసెస్ చెప్పారు, అందుకే వేస్తున్నాము. గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గం గణపతయే నమః. మంత్రం చదువుకుంటూ పూలన్నీ అలంకరించుకుంటున్నాము. లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. పూజ కంప్లీట్ అయింది. వినాయకుడి వ్రతకల్పం కూడా వినేసాము. వ్రతకల్పం విని అక్షంతలు చల్లుకోవాలి. అప్పుడు చందమామను చూసినా ఏం కాదు. ఇవాళ గణేష్ చతుర్థి రోజు చందమామను చూడకూడదు. పూజ అయితే కంప్లీట్ చేసి నిన్న డే 1 మంచిగా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకున్నాము. ఉండ్రాల నైవేద్యం సమర్పించాము. ఇవాళ డే 2 కేసరి నైవేద్యం. వినాయకుడికి ఇవాళ ప్రసాదం ఉండ్రాళ్ళు. ఫస్ట్ రోజు కూడా పెట్టాను. డే 1లో బెల్లం ఉండ్రాళ్ళు పెట్టా. ఈరోజు డే 3లో ప్లెయిన్ ఉండ్రాళ్ళు. అలాగే పులిహోర కూడా. పులిహోర అవుతుంది. నిమజ్జనం అంటే పులిహోర కంపల్సరీ ఉండాలి కదా. గణేష్కి కూడా ఒకటి. ఇప్పుడు 3 సార్లు కలుపుకుందాం. మా అమ్మ ఎప్పుడు బొజ్జ గణపయ్య ఉండ్రాళ్ళు నీకయ్యా అని దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు అంటుంది. కానీ ఉండ్రాళ్ళు పట్టకుండా ఆ శ్లోకం లేదంటే ఆ మాట తనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా అమ్మకి. ఈరోజు ఈ సంవత్సరం మొత్తానికి ఫైనల్గా బుజ్జి గణపయ్య ఉండ్రాళ్ళు నీకయ్యే మా అమ్మ చేసి పెట్టింది. స్వీకరించు. నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి ఆర్తి ఇస్తున్నాము. చల్లగా చూసి మమ్మల్ని ఉండ్రాళ్ళు తిని మంచిగా
బుజ్జగణపయ్య మా పిల్లలకి అన్ని జాబు అంతా మంచిగా ఇచ్చేటట్టుగా దీవించి తండ్రి, మా పిల్లలకి విఘ్నాలన్నీ తొలగించేసి మంచిగా కలిగేటట్టుగా దీవించి తండ్రి నాయన. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫస్ట్ గౌరీ గణపతిని 3 సార్లు కలుపుకుంటున్నాము. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की జై. అందరికీ విఘ్నాలన్నీ తొలగించి మంచిగా అందరు బిడ్డలను మంచిగా చూసేటట్టుగా కాపాడు తండ్రి. వరద బాధితులు అందరిని కూడా మంచిగా ఉండేటట్టుగా దీవించు తండ్రి. ఎవరిని కష్టపెట్టద్దు తండ్రి, అందరినీ చల్లగా చూడు. గణేష్ని యథాస్థానంలో మళ్ళీ కూర్చోబెట్టాము. ఈ 3 రోజులు ఏదైనా తప్పు ఒప్పు ఉంటే క్షమించు వినాయక. మా అమ్మాయి మీకోసం ఏదో చెప్పాలనుకుంటుంది. నా సబ్స్క్రైబర్లు అందరికీ మంచిగా కలిగేటట్టుగా దీవించు తండ్రి. అందరినీ మంచిగా నా సబ్స్క్రైబర్ అందరికి మంచిగా ఉండేటట్టుగా దీవించు. వద్దవాదులను కూడా మంచిగా కాపాడు తండ్రి. వాళ్ళని మంచిగా దీవించు, రక్షించు తండ్రి. ఏదో నాకు రాదు, వచ్చి రానట్టు మాట్లాడుతుంటాను. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఫస్ట్ వినాయకుడిని పెట్టిన రోజే కాదు, వినాయకుడి నిమజ్జనం చేసేంత వరకు గణేష్ పండగే అందరికీ. ఇప్పుడు నీళ్ళు పట్టుకొని కాసేపు ఫస్ట్ పులిహోర, నిమజ్జనం అంటేనే పులిహోర రెడీ అవుతుందా, పులిహోర ప్రసాదం పెట్టి వినాయకుడి నిమజ్జనానికి రెడీ అవుదాం. గణపతి పప్పకి పులిహోర నైవేద్యం సమర్పించేసుకున్నాము. ఇంకా 2 minutes ఆగి నిమజ్జనం చేద్దాం. నిమజ్జనం చేసే ప్లేస్లో నీట్గా తుడుచుకొని ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. కొత్త ప్లాస్టిక్ టబ్ లేదంటే యూజ్ చేయని ప్లాస్టిక్ టబ్ వాడండి. మేము స్టీల్ గిన్నె తీసుకున్నాము. వాటర్ వేసుకున్నాము. ఈ వాటర్లోనే మనం అన్ని గంగా జలాల్ని ఇక్కడే వచ్చారన్నట్టుగా దండం పెట్టుకోవాలి. గంగాదేవిని రమ్మని పసుపు కుంకుమ వేసుకోవాలి. గంగమ్మ, కృష్ణమ్మ, గోదావరి దేవి, అన్ని పవిత్ర నదులు ఇందులోకి వచ్చాయి అని దండం పెట్టుకుంటే గంగాదేవి ఎక్కడున్నా ఆమె, అన్ని దేవుళ్ళు. అన్నీ పక్కకు తీసేసుకొని దేవుడిని పత్రి ఇవన్నీ తీసి పారే నీళ్ళల్లో వేసుకోవచ్చు, లేదంటే డ్రై చేసుకొని అవి పొడి చేసుకొని చెట్లు కూడా వేసుకోవచ్చు. మనం నర్సరీ ఉంటే, లేదంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి ఇంట్లో. ప్రసాదం తీసేసుకున్నాము. ఈ ఆకులు ఇవన్నీ తీసేసి గణేష్ని తీద్దాం. 3 daysలో పచ్చి జామ పండు మొత్తం పండిపోయింది. జామకాయ కాస్త జామ పండు అయిపోయింది. गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. गणपति पप्पा मोरिया, मंगल मूर्ति मोरिया. गणपति जय 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 विनायका जय जय जय. चिट्टल का कांगाई लड्डुल का भाग गई, चिट्टल का कांगाई लड्डुल का भाग गई. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. गणपति पप्पा मोरिया, मंगल मूर्ति मोरिया. गणपति पप्पा मोरिया, मंगल मूर्ति मोरिया. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. गणपति पप्पा मोरिया, मंगल मूर्ति मोरिया. నీళ్ళల్లో పూలు వేసుకొని గణపతి పప్ప మోరియా.
ఫోటో దించిన. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. గౌరీమాతని పసుపు గణేష్ని ఫస్ట్ నిమజ్జనం చేస్తాము. గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. తండ్రి వెళ్ళిరా స్వామి, తొందరగా మళ్ళీ వచ్చే సంవత్సరం చాలా త్వరగా వచ్చేసి పెట్టేసి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఉండ్రాలతో సహా పెట్టేస్తున్నావు, నీకు ఇష్టం కదా. జై బోలో గణేష్. ఆ నీళ్ళు మన మీద చల్లుకుంటే అయిపోయి కంప్లీట్ గణపతి పండగ మా ఇంట్లో ఇలా జరుపుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తేజ్ ఫ్యామిలీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.